హాయ్ అండి అందరికీ. ఈసారి పెనాలకి ఈ డాట్ అనేది మనము దోశ వేసే వైపు వచ్చిందండి. కొంచెం మిస్టేక్ జరిగిందంట అక్కడ కంపెనీలో. అంతేకాని దోశలు అయితే చక్కగా వస్తాయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. మీరేమీ టెన్షన్ పడద్దు దోశ రాలేదు అని. దోశ రాకుండా అయితే ఉండదు, చక్కగా వస్తుందన్నమాట. ఇదిగోండి ఇలాగా చాక్ పీస్ తోటి గీసామండి. అటువైపు మాత్రమే మీరు స్టవ్ మీద పెట్టుకోండి. ఆ చాక్ పీస్ రాసిన వైపే అలాగే మేము బ్యాక్ అని కూడా రాసామటే. మీకు ఇటువైపు డాట్ ఉంది కదా అని మీరేం టెన్షన్ ఏం పడద్దు. దోశలు అయితే చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు నేను దీని మీద కూడా దోశ వేసి చూపిస్తాను. చక్కగా వస్తున్నాయండి దోశలు. రావని మీరేమి టెన్షన్ ఏం పడద్దండి. బాగున్నాయి. పెనాలు అయితే మాత్రం చాలా సాఫ్ట్గా, చాలా చక్కగా దోశలు అంటుకోకుండా వస్తున్నాయండి. చిన్న డాట్ ఉందని మీరేం టెన్షన్ పడద్దు. అక్కడ కొంచెం మిస్టేక్ జరిగిందంట, అంతేనండి, అంతకంటే ఏమీ లేదు. చక్కగా వస్తాయండి దోశలు అయితే. ఇదిగోనండి ఇప్పుడు నేను దోశ వేసి చూపిస్తాను. పెనం మీద కొంచెం ఆయిల్ వేసేసి ఈ విధంగా రఫ్ చేస్తున్నానండి. ఆ తర్వాత దోశ వేస్తాను. ఇలాగ ఒకసారి మనం చక్కగా రఫ్ చేసుకున్నాము అంటే దోశ అయితే భలే చక్కగా అంటుకోకుండా చాలా నీట్గా చాలా బాగా వస్తుందండి. పెనాలన్నీ బాగున్నాయండి. కాకపోతే చిన్న డాట్ ఉంది, దానివల్ల ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. మీకు చాలా బాగా వస్తాయి దోశలు. మీరు ఏమీ ఇబ్బంది పడద్దు. ఏంటి ఇలా వచ్చింది అని టెన్షన్ అస్సలు పడొద్దండి. చిన్న మిస్టేక్ అంతే. కొన్ని పెనాలకైతే అసలు ఎటువైపు డాట్ లేదనమాట. నేను మంచి వైపు ఏంటంటే దోశ వేసే వైపు పన్ను చేసి పంపిస్తున్నాను అందరికీ. వెనక వైపు మాత్రం బ్యాక్ అని రాసి పంపిస్తున్నామండి. కొన్ని వాటికి అసలు డాట్సే లేవండి. ఏదో డాట్ వచ్చింది కదా ఇటువైపు దోశ రాదేమో అని మాత్రం మీరు అస్సలు అనుకోవద్దండి. ఇదిగో చూశారు కదా, చక్క నీట్గా అంటుకోకుండా చాలా చక్కగా వస్తాయండి దోశలు అయితే, పర్ఫెక్ట్గా వస్తాయి.